గుడ్ మార్నింగ్ మేడం. ఆర్డర్ ప్లీజ్. ఓ అరగంట ఆగిరా. థ్యాంక్ యూ మ్యామ్. కడుప కాదా ఇది? అదేంటి అలానే సార్? మరి లేకపోతే ఇప్పుడే కదా ఇంట్లో టిఫిన్ చేసి వచ్చావు, మళ్ళీ అరగంట తర్వాత రమ్మంటావు. ఏం తినేద్దామని? అబ్బా అలా చెప్పకపోతే ఉండనివ్వరు. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ప్రశాంతంగా మాట్లాడుకుందామని. ఎక్కడ ప్రశాంతం? పబ్బకి వెళ్దారా? ఇదిగో బ్రదర్, అవి బొగ్గలమ్మా, ఊర్లోని కనిపిస్కేక్. నా బంగారం కదూ, నిన్న చూసామే, ఆ డైమండ్ రింగ్ చాలా బాగుంది. ఇదిగో పాప, పక్కన కూర్చి గాలిగా ఉంది కదా, ఇటు కూర్చా. ఏయ్ ఏంటి నువ్వు? అసలు ఏంటి వీళ్ళంతా ఎప్పుడు తెల్లారుద్దా వాలిపోదాం అని రాత్రంతా ముడుచు కూర్చుంటారా ఏంటి? వాళ్ళ గురించి మనకెందుకు అబ్బాయి, పట్టించుకోకు. నా గురించి ఏదైనా చెప్పు. ఏం చెప్పాలి? అసలు నేనంటే నీకెందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే దానికి 3 కారణాలు ఉన్నాయి. ఏంటవి? మొదటిది, నువ్వు అందరు అమ్మాయిలా కాదు, కొంచెం వేరు. అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఉదయం లేవడమే కష్టం. ఒకవేళ లేచినా మూతులు కూడా కడుక్కుండా మొబైల్ మీద పడిపోతారు. కానీ నువ్వు అలా కాదు, ఏకంగా ముగ్గులేసేస్తావు. రెండోది, నీ ఇన్నోసెన్స్తో కూడిన ఇంటెలిజెన్స్. నువ్వేమన్నా తెలివి తక్కువైందాను కాదు, అలా అని పొగరబోదు అంతకంటే కాదు. రేపు పొరపాటు నాకు ఎప్పుడన్నా కోపం వచ్చి లాగిపెట్టుడు కొట్టినా కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ కౌగిలించుకుని ఎందుకంత కోపం అంటావే తప్ప తిట్టుకోవు, కసురుకోవు. అంటే ఎప్పుడూ నీ కింద ఉంటాను కాబట్టి ఇష్టమా? కాదు, నాతో ఉంటావు కాబట్టి ఇష్టం. మరి మూడోది? ఈ రోజుల్లో అమ్మాయిలు షకీరా టైప్ పీసులు అయితే నువ్వు మాత్రం షకీరా ఫీచర్స్ ఉన్న సావిత్రి టైప్ పీసు. ఏం కాదు, అమ్మాయిలందరూ నాలానే ఉంటారు. లేదమ్మడో, తేడా ఉంది. నేను నమ్మను. ఇప్పుడు నేను ప్రూవ్ చేయాలి, అంతేగా? సరే, ఓ పని చేద్దాం. ఈ రోజు ఎలాగో వీకెండ్ కాబట్టి మీ ఫ్రెండ్స్ ఇద్దరికి ఫోన్ చేద్దాం, అప్పుడు చెప్తా వాళ్ళకి నీకు తేడా ఏంటో. ఓకే, ఫస్ట్ ఎవరికి చేద్దాం? సందీప్తి. కాల్ చేయనా? కాదు, వాళ్ళ ఇంటికి ఫోన్ చేద్దాం. హలో, నమస్తే అంకుల్, నేను సందీప్తి ఫ్రెండ్ని. చెప్పమ్మా. అంకుల్, సందీప్తి ఏదో ఆఫీస్ మీటింగ్ అని బెంగళూరు వెళ్ళిందమ్మా. సరే అంకుల్, ఉంటాను. ఓకే అమ్మా. చూసావా, వీకెండ్స్ కూడా వర్క్ చేస్తోంది. నువ్వేమో షకిరాలు గికిరాలు అంటావు. ఇప్పుడు దానికి ఫోన్ చేయి. హాయ్ రా, ఏంటి సడన్ గా కాల్? ఎక్కడున్నావే? నేనా, మున్నార్. అక్కడేం చేస్తున్నావే? బాయ్ ఫ్రెండ్ తో ఔటింగ్ వచ్చా. ఓకే ఓకే, ఉంటాను, బాయ్. అదన్నమాట సంగతి. ఇప్పుడు రెండో ఫ్రెండ్. కాల్ చేయనా? వద్దు, ఇంటికి వెళ్దాం. హాయ్. హాయ్. ఏంటి అలా ఉన్నావు? అమ్మ నాన్న ఇంట్లో లేరు, ఆఫీస్ లో వర్క్ ఉంటే ఇంట్లో చేస్తున్నాను. అయితే పద, నేను కంపెనీ ఇస్తా. వద్దు, కంపెనీ ఇవ్వడానికి ఆల్రెడీ ప్రదీప్ వచ్చాడే. బాయ్, ఉంటాను. ఏంటి లోపల పరిస్థితి? ఇంట్లో పేరెంట్స్ లేరని భయం వేసి బాయ్ ఫ్రెండ్ ని పిలుచుకుందంట. ఇప్పుడు అర్థమైందా నీకు వాళ్ళకి తేడా? బాగా. మరి వెళ్దామా?